జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక 150కి పైగా నామినేషన్లు. సో మనం చూసుకున్నట్లయితే ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉందో దీనికి సంబంధించి 150 పైగా నామినేషన్లు అయితే రావడం జరిగింది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఏకంగా 150 పైగా నామినేషన్లు అయితే వేశారు. ఈరోజు గడువు అయితే ముగిసిందనమాట. మొత్తంగా 150 పైగా నామినేషన్లు అయితే దాఖలయ్యాయి. భాజపా అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు రీజనల్ రింగ్ రోడ్డుకి సంబంధించి కూడా వారు కూడా బాధిత రైతులు, ఓయూ నిరుద్యోగ సంఘాల నాయకులు నామినేషన్లు అయితే దాఖలు చేశారు. 3 గంటల తర్వాత నుంచి గేటు లోపల ఉన్నవారికే నామినేషన్లు వేసేందుకు అనుమతిస్తున్నారు. దాఖలైన నామినేషన్లను రేపటి నుంచి ఆర్ఓ సాయిరం అయితే పరిశీలిస్తారన్నమాట. అలాగే ఈ పరిశీలన పూర్తయిన తర్వాత దాఖలైన నామినేషన్లు అయితే పరిశీలించారు. అక్టోబర్ 24 వరకు కూడా నామినేషన్లు అయితే ఉపసంహరించుకునేందుకు అవకాశం అయితే ఇస్తారు. నవంబర్ 11న పోలింగ్ అయితే నిర్వహిస్తామని చెప్తున్నారన్నమాట. అంటే నవంబర్ 14వ తారీఖున జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు అయితే మనకు జరగబోతున్నాయి తెలంగాణ వ్యాప్తంగాన.